అగ్రకథానాయకుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్ హీరోగా నటించగా రజనీ అతిథి పాత్ర పోషించారు. చెన్నైలో జరిగిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఐశ్వర్య రజనీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించారు. సోషల్ మీడియాకు నేను చాలా దూరంగా ఉంటాను. ఆన్లైన్ నెగిటివిటీ గురించి నా టీం తరచూ చెబుతూ ఉంటుంది. వాటి వల్ల నేను ఆగ్రహానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము మనుషులమే, మాకు భావోద్వేగాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో నా తండ్రిని సంఘీ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఏదైనా రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని అలా పిలుస్తారని తెలుసుకున్నాను. రజనీకాంత్ సంఘీ కాదు. అలా అయితే ఆయన లాల్ సలాంలో నటించేవారు కాదు అని పేర్కొన్నారు. ఐశ్వర్య మాటలు విన్న రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ, జైలర్ ఈవెంట్ లో భాగంగా అర్థమైందా రాజా అంటూ నేను చేసిన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. విజయ్ పై పరోక్షంగా మాటల దాడి చేశానన్నారు. అవి నన్నెంతో బాధించాయి. అతడు నా కళ్ల ముందు పెరిగాడు. టాలెంట్, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాడు. నాకు ఎవరితోనూ పోటీ లేదు, నాకు నేనే పోటీ. మా అభిమానులకు చెప్పేది ఒకటే, మమ్మల్ని పోల్చి చూడొద్దు. లాల్ సలాం కథ విన్న వెంటనే యాక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. విష్ణు అద్భుతంగా నటించాడు. ఈ సినిమా చూశాక చిత్ర సంగీత దర్శకుడు రెహమాన్ ఐశ్వర్యని ఎంతగానో మెచ్చుకున్నాడు. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పారు అని రజనీకాంత్ అన్నారు.